గోకుల్ రాహుల్ మా పిల్లలతోటి హాజరవుతూ ఉండటం అనేది అది అందరికీ స్ఫూర్తిదాయకం. పురస్కారానికి వన్నీ తెచ్చి నూతన సంవత్సరం సందర్భంగా మనందరూ కోరుకోవాల్సింది ఈ యొక్క సంవత్సరం నకారాత్మక అంశాలకు, శక్తులకు, వ్యక్తులకు పరాభవంగా, సకారాత్మక అంశాలకు, వ్యక్తులకు, శక్తులకు మరి ప్రభావంగా వెలసెల్లాలని మనందరం కోరుకుంటాం. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, శివగంగా సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ఉగాది పురస్కార మహోత్సవానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఉగాది 19వ తారీఖు ఆ రోజు రావాల్సి ఉండింది. కానీ నేను ముందుగా కొన్ని నెలల ముందుగా విజయవాడలో ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా వస్తానని చెప్పని అంగీకరించారు. అందువలన వారికి ఇచ్చిన మాటను మళ్ళా నేను కాదనకుండా అక్కడికి వెళ్ళాం. ఈరోజు శ్రీ విజయ్ కుమార్ గారి దంపతులకు మీరందరూ చక్కగా విశాఖ ప్రజల తరఫున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అందుకే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. సద్గురు శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో వారు చూపించిన బాటలో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలోని సానుకూల నూతనత్వానికి బాటలు వేస్తూ ముందుకు సాగుతున్న మీ తీరు చాలా అభినందనీయమైంది. ఈ వేదిక నుంచి మన యొక్క శివానందమూర్తి గారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడూ వారి మార్గదర్శనం మనం గుర్తుపెట్టుకుంటూ వారు చూపినట్టు దారిలో వారు చెప్పినట్టు మంచి మాటలను, ధర్మ సూత్రాలను పాటిస్తూ మన జీవనాన్ని కొనసాగించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇవాళ మన యొక్క పురస్కార గ్రహీత మిత్రుడు శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారికి, వారి శ్రీమతి క్యూరీ విజయ్ కుమార్ గారికి నేను మన అందరి తరఫున హృదయపూర్వకమైన అభినందన చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. విజయ నిర్మాణ సంస్థ ద్వారా దేశాభివృద్ధిలో వారు పోషించిన పాత్ర మహోన్నతమైంది. ఇంజనీర్గానే కాకుండా తెలుగు భాష, సంస్కృతులు, కళ పరిరక్షణకు వారు అందించిన సేవలు మహోన్నతమైనవి. ఈ తరం ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజలు అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా వారిని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. భాషాభిమానం అభినందనీయమైనది. ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సన్మానం మనం చేయడం ద్వారా ఆయనకు వచ్చేటక్క ఇది అదనంగా మరేమీ లేదు. ప్రధాన ఉద్దేశం లబ్ధ ప్రతిష్ఠులైన వారిని గౌరవించుకోవడం, సమాజం కోసం, జాతి కోసం, ప్రజల కోసం మేలు చేసినటువంటి వ్యక్తులు తమ ప్రతిభ, తమ యొక్క సంపద, తమ యొక్క తెలివితేటలను కొంత సమాజంలో ఇతరులతో పంచుకున్నటువంటి వ్యక్తులను గౌరవించుకోవడం ద్వారా యువతరానికి, నవతరానికి ఒక సందేశాన్ని ఇవ్వడం ప్రధాన ఉద్దేశం. దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్ అని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అది వారి యొక్క ఉద్దేశం అని చెప్పని ఈ సందర్భంగా నేను యువతరాన్ని కోరుతూ ఉన్నాను. ఇలాంటి వారి ప్రేరణతో మరింత మంది యువత పిల్లలు ఆయా రంగాల వైపు ఆకర్షితులవుతారు. తాము కూడా అంతగా ఎదగాలని పరితపిస్తారు. దేశాభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. కుమార సంభవ కార్యంలో కాళిదాసు గారు చెప్పినట్టుగా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, అంటే ధర్మ సాధనకు శరీరాన్ని మించిన మార్గం మరొకటి లేదు అని. మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారా మాత్రమే మనం చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే సాధించాలి. దాని నుంచి మరి అనేక మంది స్ఫూర్తి పొందాలి. చేసేది సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరినీ వారి యొక్క మన్ననలు అందుకోవడమే కాదు, మరెంతో మందిలో ప్రేరణ నింపి ఆ తరతరాలుగా నిలిచిపోతుంది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. తెలుగువారే కాదు, భారతదేశంలో అనేక సంస్కృతులు వివిధ పేర్లతో ఈ నూతన సంవత్సరాది నిర్వహించుకుంటున్నారు. చక్కని సాహిత్యాన్ని మనం ఇందాక విన్నాం. ఋతువుల గురించి, మన యొక్క సంస్కృతి గురించి చాలా అందమైన అద్భుతమైన తమ ప్రతిభా పాఠవాలలో మన ముందు ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా, ఆ కవులందరికీ, నేను రచయితలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.
ఎందుకంటే అలాంటి వారి ద్వారా మన సమాజానికి మరింత చక్కని ప్రేరణ స్ఫూర్తి వస్తుందని నేను భావిస్తున్నాను.